ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూద్దాం వాటర్ ఎలా ఫిల్ చేస్తున్నారు. షిప్ డ్రై డాక్ మొత్తం కంప్లీట్ అయిపోయాక వాటర్ అనేది ఎలా ఫిల్ చేస్తున్నారు అనేది చూసారు కదా. వాటర్ ఎలా ఫిల్ చేస్తున్నారో. సో వాటర్ అనేది చాలా చాలా నెమ్మదిగా అయితే ఫిల్ చేస్తారు. ఎందుకనంటే చాలా స్పీడ్గా ఫిల్ చేస్తే మాత్రం ఒక్కసారి సడన్గా షిప్ పైకి వస్తే మాత్రం చాలా యాక్సిడెంట్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువ. సో ఇప్పటి నుంచి నైట్ నుంచి ఫిల్ చేస్తే మార్నింగ్ వరకు వాటర్ ఫిల్ అవుతుంది. ఎందుకంటే చాలా పెద్ద ఏరియా, చాలా డెప్త్ కూడా ఎక్కువ కనుక చాలా నెమ్మదిగా అయితే వాటర్ అనేది ఫిల్లింగ్ అయితే అవుతుంది. సో చూసారు కదా, ఇంకా సగానికి కూడా రాలేదు. సో ఆ విధంగా చాలా చాలా నెమ్మదిగా వాటర్ అయితే ఫిల్ చేస్తూ ఉంటారు. ఒకే దగ్గర నుంచి కదా. బ్యాక్ సైడ్ గేట్లు కూడా చిన్నగా చాలా తక్కువ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి డ్యామ్ అయితే ఎలా ఓపెన్ చేస్తారో సేమ్ ఆ విధంగానే డ్యామ్ అనేది ఓపెన్ చేసినట్లు ఈ గేట్లు కూడా చాలా తక్కువ ఓపెన్ చేస్తారు. సో ఆ విధంగా వాటర్ అనేది నెమ్మదిగా ఫిల్ అయితే అప్పుడు షిప్ అనేది ఆటోమేటిక్గా వాటర్లో పైకి తేలుతుంది. తేలిన తర్వాత ఇంజిన్లు అన్నీ స్టార్ట్ చేసుకొని ట్రైల్ వెళ్తుంది. సేలింగ్కి వెళ్ళే ముందు ట్రైల్కి వెళ్ళి ట్రైల్ మొత్తం చెక్ చేసుకుని ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అనిపిస్తేనే అప్పుడు డ్రై డాక్ నుంచి సేలింగ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే డ్రై డాక్ వచ్చేటప్పుడు A to Z పనులన్నీ కూడా కంప్లీట్ చేస్తారు. మళ్ళీ కొత్త షిప్ లాగా రెడీ చేస్తారు. ఇలాంటి పని కూడా పెయింటింగ్ అయినా మొత్తం A to Z కంప్లీట్ చేసి పంపిస్తారు. ఎక్కువగా ఏంటంటే ఓవర్ బోర్డ్ వాళ్ళు ఇంజిన్ కండిషన్, ప్రొపెల్లర్ కండిషన్, కీలు, ప్లేట్ థిక్నెస్లు అన్నీ కూడా చెక్ చేసి మొత్తం కంప్లీట్ చేశాక డ్రై డాక్ నుంచి బయలుదేరడం అయితే జరుగుతుంది. సో డ్రై డాక్ కూడా మంచి ఎక్స్పీరియన్స్. ఎంత పెద్ద షిప్పుల్ని ఎలా డాక్ చేస్తారు, ఎలా రిపేర్ చేస్తారు అనేది అయితే కంపల్సరీగా చూడవలసిందే. చూసారు కదా, ఆ గేట్ ఎక్కడో ఉంది. ఇదంతా సముద్రంలాగా అయిపోతే వాటర్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఇదంతా కూడా సీ వాటరే. ఆ గేట్ బ్యాక్ సైడ్ అనేది సముద్రం ఉంటుంది కదా. ఆ తర్వాత వాటర్ ఫిల్ అయిన తర్వాత ఆ గేట్లు కంప్లీట్గా క్లోజ్ అయిపోతాయి. క్లోజ్ అయిపోయిన తర్వాత షిప్ అనేది సేలింగ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. చూసారా, ఇప్పటి నుంచి ఫిల్ చేస్తుంటే ఇంకా ఫిల్ అవ్వడానికి చాలా అంటే చాలా ఎక్కువ టైం పెట్టేస్తుంది. ఎందుకంటే చిన్న డెప్త్ ఎక్కువ, లెంత్ కూడా ఎక్కువ. ఎందుకంటే టైటానిక్ అంటే పెద్ద షిప్పులు కనుక ఇవి చాలా ఎక్కువ టైం పడుతుంది. చూసారు కదా.